వెల్కమ్ టు అవర్ కితకథలు ప్రోగ్రామ్ బాబు. మరి ఈ కితకథలు ప్రోగ్రాంలో మిమ్మల్ని కితకథలు పెట్టించడానికి మంచి మంచి టాపిక్స్ తీసుకొచ్చేసారు బాబు. ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం రాయరా. ముందుగా మన కితకథలు హెడ్లైన్స్. ప్రభాసు పెళ్లి వార్తలపై స్పందించిన ప్రభాసు టీము, రామ్ చరణ్ పెద్దిపై చిరంజీవి కామెంట్, జూనియర్ ఎన్టీఆర్ ను అన్నా అంటూ తెలుగులో మాట్లాడిన జపనీసు లేడీ ఫ్యాను. ఇక వివరాల్లోకి వెళితే, త్వరలోనే ప్రభాస్ పెళ్ళంటూ ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. వాటిపై ప్రభాస్ టీము స్పందించింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ వివాహం ఈ ఏడాదిలోనే జరుగుతుందని సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కృష్ణరాజు సతీమణి ప్రభాసు పెద్దమ్మ శ్యామలాదేవి పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని కొన్ని వెబ్సైట్లు రాసి పారేశాయి బాబు. అయితే ప్రభాసు టీము స్పందిస్తూ, వాటిలో నిజం లేదు, ఇవన్నీ అసత్య ప్రచారాలు, వాటిని నమ్మొద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. కామెడీ కాకపోతే ఆలు లేదు, చూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అసలు ప్రభాస్ పెళ్లి ఊసేత కూడా అఫీషియల్ అనౌన్స్ చేయకుండానే ఊహించి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు బాబు. ఇలాంటి కొన్ని రూమర్స్ కొన్నిసార్లు కితకితలు పుట్టిస్తే మరి కొన్నిసార్లు కడుపు పండిస్తాయి. ఏదేమైనా ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని అభినందనలు తెలియజేశారు. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది పోస్టర్ ఉద్దేశించి ఆయన కామెంట్ కూడా చేశారు. ఈ పోస్టర్లో చరణ్ చాలా అద్భుతంగా ఉన్నాడని కొనియాడారు. తండ్రికి తనయుడు ఎప్పుడు అద్భుతంగానే ఉంటాడు బాబు. సినిమా లవర్స్కు ఈ పెద్ది ఒక ట్రీట్ ఇస్తుందని చిరంజీవి ఆకాంక్షించారు. హ్యాపీ బర్త్డే మై డియర్ చరణ్. పెద్ది చాలా గొప్పగా కనిపిస్తుంది, ఫ్యాన్స్కి ఇది కన్నుల పండుగ కానుందని చిరంజీవి పేర్కొన్నారు. అయితే ఈ పెద్ది సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతుందని, బుచ్చిబాబు దీనికి దర్శకత్వం వహిస్తున్నారని, అలాగే జాన్వీ కపూర్ తెలుసుగా శ్రీదేవి కుమార్తె హీరోయిన్గా నటిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతానికైతే షూటింగ్ దశలో ఉన్నది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు బాబు. మరి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు అభినందనలు తెలియజేశారు. తన మిత్రుడికి అంతా మంచి జరగాలని కోరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, పెద్దల పట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల బాధ్యత రామ్ చరణ్ ఎదుగుదలకు ఖచ్చితంగా దోహదపడతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. చరణ్ పుట్టినరోజు పెద్ది సినిమా పోస్టరు అభిమానులకు చాలా కితకతలు పెట్టే రోజు. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళితే, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ జపాన్ పర్యటన చేశారు. ఆ పర్యటనలో భాగంగా ఒక జపనీస్ మహిళా అభిమాని తన దగ్గరకు వచ్చి, అన్నా నేను RRR చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను, నేను 2 సంవత్సరాలుగా తెలుగు రాస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాను అంటూ ఆ మహిళా అభిమాని ఒక పుస్తకాన్ని తారక్కి ఇచ్చింది బాబు. నిజంగా ఇది చాలా సంతోషకరమైన వార్త. ఒక తెలుగు భాషలో స్టార్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ RRRతో అంతర్జాతీయంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. మన తారక్కి జపాన్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉండడంతో తారకు భావోద్వేగానికి లోనై ట్వీట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు బాబు. ఒక భారతీయ సినిమా వరల్డ్ వైడ్గా అభిమానులను సొంతం చేసుకుని ఇదే కారణం బాబు. ఈ సంఘటనని ఆయన చాలా ఆనందంతో స్పందించారు. ఇది నిజంగా తారక్ అభిమానులకు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యే కితకథలు పెట్టించే గొప్ప వార్త బాబు. చూశారుగా, ఇది ఇవాల్టి కితకథలు ప్రోగ్రాం. మరిన్ని కితకథలు పెట్టించే అంశాలతో మళ్ళీ మనం కితకథల ప్రోగ్రాంలో కలుసుకుందాం. అంతవరకు సెలవా బాబు. ఉంటారు బాబు, ఉంటారు. నమస్కారం. చూస్తూనే ఉండండి వైరల్ న్యూస్.